ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. 4th హౌస్లో రాహు అనేది కొంత ప్రత్యేకంగా మనము అనలైజ్ చేయాల్సినటువంటి ఒక ప్లేస్మెంట్. 4th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కారకత్వాన్ని సూచించేటువంటి హౌస్ ఒక హారోస్కోప్లో. 4th హౌస్ నుంచి మదరు అంటే తల్లితో రిలేషను, తల్లి గారి యొక్క ఆరోగ్యము, ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి ఎదుగుదలకి ఆ వ్యక్తి యొక్క మదర్ తల్లి ఎంతవరకు ఆవిడ పాత్ర ఉంటుంది అని చెప్పడము, ఇవన్నీ తెలియజేసేది 4th హౌస్. అలాగే 4th హౌస్ అనేది డొమెస్టిక్ హ్యాపీనెస్ని సూచించేటువంటి హౌస్. దానికి సౌఖ్య స్థానము అని పేరు, సుఖస్థానము. ఒక వ్యక్తికి గృహ జీవితంలో ఎంత సౌఖ్యం ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో ఎటువంటి కంఫర్ట్ లెవెల్ ఉంటుంది, ఎంత సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్ 4th హౌస్. అలాగే 4th హౌస్ అనేది మదర్ ల్యాండ్, తాను పుట్టిన ఊరు, తాను పుట్టిన దేశం, దీన్ని సూచించేటువంటి హౌస్ 4th హౌస్. అలాగే ఒక వ్యక్తికి ల్యాండెడ్ ప్రాపర్టీస్, భూములు, ఇల్లు, వాహనాలు, ఇవన్నీ సూచించేది 4th హౌస్. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సాధనని సూచించేది 4th హౌస్. ఈ విధంగా 4th హౌస్ అనేది ముఖ్యమైనటువంటి కారకత్వాన్ని సూచిస్తుంది. అలాగే ప్రజలతో ఉండేటువంటి రిలేషన్, ఒక పబ్లిక్ పర్సన్గా, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పర్సన్గా చేయడము అనేది సూచించేది 4th హౌస్. ఇలాంటి ముఖ్యమైన కారకత్వాలు సూచించేటువంటి 4th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? శని 4th హౌస్లో ఉండడానికి, రాహు 4th హౌస్లో ఉండడానికి తేడా ఉంది. ఇంతకుముందు ఒక వీడియోలో నేను శని 4th హౌస్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని చెప్పడం జరిగింది. అయితే రాహు ఎప్పుడైతే 4th హౌస్లో ఉంటాడో తనదైనటువంటి ఒక ముద్రని కలిగి అటువంటి రిజల్ట్స్ని చూపిస్తూ ఉంటాడు 4th హౌస్లో. న్యాచురల్ జోడియాక్లో ఏరీస్ అంటే మేషం ఎప్పుడైతే ఫస్ట్ హౌస్ అవుతుందో 4th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. అటువంటి కర్కాటకానికి రాహుకి కొంతవరకు నెగిటివ్ రిలేషన్ అనేది ఉంది. ఎందుకంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు. రాహు చంద్ర రవులతో కొంత శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు, కొంత అన్హ్యాపీనెస్ని ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్. ఇటువంటి 4th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో తల్లితో రిలేషన్ అనేది పాజిటివ్గా కనుక్కున్నట్టయితే చాలా బాగుంటుంది, నెగిటివ్గా కనుక్కున్నట్టయితే చాలా దెబ్బతిని చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండి పెరగాల్సి రావడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, ఇటువంటి సందర్భాలు ఉండొచ్చు. ముఖ్యంగా శని కూడా తోడైనట్టయితే తప్పకుండా వారు ఇంటికి దూరంగా ఉండి చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో ఉంటునో, లేతే నాన్నమ్మ గారి ఇంట్లోనో, అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటూ చదువుకోవడము, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశ కనుక చిన్నప్పటి నుంచి రన్ అవుతున్నట్టయితే చదువుకునే వయసులో. ఇక 4th హౌస్లో రాహు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే తల్లి వీరి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది, వారి యొక్క మదర్. అంటే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదలలో తల్లి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవిడ ఈ వ్యక్తికి మోరల్ సపోర్ట్ ఇవ్వడము, అడుగడుగున కొంత గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపించడము, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది ఆ వ్యక్తికి ఉంటుంది. అందులోనూ బుధరాహులు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండి, తల్లి మీద బాండింగ్, తల్లి గురించి అంటే వారి యొక్క మదర్తో బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది జాతకుడికి. ఆ వ్యక్తి వాళ్ళ మదర్ యొక్క రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి రాహు 4th హౌస్లో ఉంటే, కుజుడితో కానీ, శనితో కానీ, రవితో కానీ, ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి రాహు 4th హౌస్లో ఉంటే, అలాగే చంద్రుడితో కూడా ఎప్పుడు కూడా మదర్తో రిలేషన్ అనేది అంత హ్యాపీనెస్ని ఇచ్చేదిగా ఉండదు అటువంటి సందర్భంలో. ముఖ్యంగా రవిచంద్రులు రాహుతో ఉండి 4th హౌస్లో కనుక్కున్నట్టయితే అది ఎప్పుడు కూడా మదర్తో ఒక విధమైనటువంటి హ్యాపీ బాండింగ్ అనేది ఉండకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలను కలిగిస్తుంది ఆ కాంబినేషన్, ఆ ప్లేస్మెంట్. ఇక 4th హౌస్లో కనుక రాహువు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే, అంటే శుక్రుడి ఇంట్లోనో, లేదా రాహుకి ఉచ్చక్షేత్రంలోనో, మూల త్రికోణంలోనో, స్వక్షేత్రంలోనో కనుక్కున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని రాహు ఇస్తాడు. రాహు యొక్క ఉదాహరణకి స్వక్షేత్రము కుంభము, అలాగే ఉచ్చక్షేత్రము మిథునము, అలాగే వృషభము, మూల త్రికోణము మిథునము, కన్య మళ్ళీ ఓన్ హౌస్. ఇటువంటి హౌసెస్లో అంటే మిథునంలో ఉన్న, కన్యలో ఉన్న,
కుంభంలో ఉన్న రాహువు చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే కుంభం అనేది రాహుకి ఓన్ హౌస్, అలాగే మూల త్రికోణం కూడా అవుతుంది. ఓన్ హౌస్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చే హౌస్ మూల త్రికోణ స్థానం. రాహువు కూడా ఓన్ హౌస్ మూల త్రికోణం చెప్పడం జరిగింది. కన్య కూడా రాహుకి మంచి రాశే, అక్కడ కూడా రాహు ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ నే ఇస్తాడు. ఇటువంటి రాహు 4th హౌస్లో ఈ స్థానాల్లో ఈ రాశుల్లో కనుక ఉన్నట్టయితే 4th హౌస్ కుంభం కానీ, వృషభం కానీ, మిథునం కానీ, కన్య కానీ అయ్యి అందులో రాహు కనుక ఉన్నట్టయితే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. అటువంటి వ్యక్తికి రాహు మహాదశ చిన్నప్పుడు జరుగుతున్నట్టయితే ఎడ్యుకేషన్ చాలా బాగా సాగుతుంది. మంచి మార్కులతో పాస్ అవ్వడము, అనుకున్న ఎడ్యుకేషన్ వైపుకి అతను వెళ్ళగలగడము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలము, ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే ఉద్యోగం చేస్తున్నటువంటి టైంలో కనుక రాహు మహాదశ 4th హౌస్లో ఉన్న రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే వారి యొక్క కెరియర్లో చాలా అభివృద్ధి అనేది ఉంటుంది. తమ తోటి వారి కంటే కూడా వీరు చాలా త్వరగా కెరియర్లో ఎదగడానికి అవకాశం కల్పిస్తాడు రాహు పాజిటివ్గా ఉన్నట్టయితే. ఈ స్థానాల్లో రాహు ఎప్పుడూ కూడా జాతకుడికి చాలా అద్భుతమైనటువంటి పదోన్నతులు కావచ్చు, వృత్తిలో విజయాలు కావచ్చు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే రాహు మహాదశ నడుస్తూ ఇందాక చెప్పినటువంటి కుంభము, మిథునము, వృషభము, కన్యా ఈ హౌసెస్లో రాహు ఉండి 4th హౌస్ అయ్యి రాహు ఉండి రాహు మహాదశ నడుస్తున్నప్పుడు 4th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి ఉద్యోగం కూడా చాలా ఈజీగా రావడము, చాలా మంచి పొజిషన్లో ఎంట్రీయే చాలా మంచి పొజిషన్లో అనేది జరగడము, అలాగే చాలా ఉన్నతమైన పదవుల్ని వాళ్ళు త్వరగా అధిరోహిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు. ఇప్పుడు కూడా 4th హౌస్లో రాహు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పవర్ అండ్ అథారిటీ, గవర్నమెంట్ ఉద్యోగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, ఇటువంటి అధికారిగా ఉంటూ ఒక పవర్, అథారిటీ ఇవన్నీ కూడా అనుభవించడానికి రాహు హెల్ప్ చేస్తాడు. అలాగే రాహు జాతకుడికి కలిగించేటువంటి మేలు కన్స్ట్రక్షన్ రంగము, అలాగే రియల్ ఎస్టేట్, వీటిల్లో రాహు యొక్క 4th హౌస్ ప్లేస్మెంట్ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అటువంటి 4th హౌస్లో ఉన్నటువంటి రాహువు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు జాతకుడికి రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని అందించి ఒక పాపులర్ పర్సన్ కావడము, కన్స్ట్రక్షన్ విజయంలో రాణించడము, అలాగే రాహు ఇచ్చేటువంటి ఇంకొక అద్భుతమైన కెరియర్ ఆపర్చునిటీ ఏవియేషన్ రంగం, అంటే ఎయిర్లైన్స్లో పనిచేయడం, ఒక పైలట్గా పనిచేయడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. రాహు 4th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు మిగతా కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఈ పైలట్స్గా చాలా చక్కటి పేరుని సంపాదించుకుంటారు. మంచి స్కిల్ ఉన్నటువంటి పైలట్గా వారు గుర్తింపు తెచ్చుకుంటారు. ఇది 4th హౌస్లో రాహు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. ఈ విధంగా వృత్తిలో ఎదుగుదలకి రాహు యొక్క 4th ప్లేస్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే 4th హౌస్లో ఉన్న రాహు పొలిటికల్ సక్సెస్కి చాలా చాలా హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా త్వరగా పైకి ఎదగడము, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటి తెలివితేటలతో చాలా ఫాస్ట్గా వాళ్ళు ఉన్నత శిఖరాలకి చేరుకుంటూ ఉంటారు. ఇది జాతకుడికి రాహు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక లాభము. అటువంటి వారు కింగ్ మేకర్స్గా కూడా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు రాహు పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి. 4th హౌస్లో రాహు ఎప్పుడూ కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు తనకి కంఫర్టబుల్ హౌసెస్లో ఉన్నప్పుడు. అలా కాకుండా కుజుడి ఇంట్లో కానీ, రవి ఇంట్లో కానీ, చంద్రుడి ఇంట్లో కానీ ఉండి అది కనుక 4th హౌస్ అయినట్టయితే ఎక్కువగా మానసిక సమస్యలు కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు, అధికారుల నుంచి కూడా ప్రతికూల పరిస్థితులు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుజరాహుల కలయిక 4th హౌస్లో ఉండడం అనేది కొంత ఘర్షణ వాతావరణాన్ని సూచించేటువంటి కాంబినేషన్. అలాగే చంద్రరాహుల కలయిక 4th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కలత చెందడము, ఇటువంటి కొంత మానసికపరమైనటువంటి ఆ సమస్యలతో ఆ జాతకుడు ఎప్పుడు హతమతమవుతూ ఉంటాడు. రవితో కలిసిన రాహు కూడా పితృదోషాన్ని సూచిస్తుంది కాబట్టి 4th హౌస్లో కనుక అటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే రవి రాహుల కాంబినేషన్, అది కూడా వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల అనేది ఫాస్ట్గా ఉండకపోవడము, జాబ్ దొరకడానికి కష్టపడాల్సి రావడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, ఉన్న జాబ్లో కూడా ప్రమోషన్ ఎప్పుడు కూడా డిలే అవుతూ ఉండడము, అధికారులతో ఎప్పుడు సత్సంబంధాలని మెయింటైన్ చేయలేకపోవడము, ఒక గ్రూపిజంకి ఎఫెక్ట్ అవడము, ఆఫీసులో కూడా కొంతమంది వ్యక్తులకు గ్రూప్గా ఉండి వీరు దానికి దూరంగా ఉండడం వల్ల వీరికి సమస్యలు ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటి సమస్యను సృష్టించే అవకాశం ఉంటుంది 4th హౌస్లో రవి రాహుల్ కాంబినేషన్ ఉన్నప్పుడు.
శని రాహుల కాంబినేషన్ పాజిటివ్ నెగిటివ్ 2 రకాలుగా మనం చూడాల్సి ఉంటుంది. శని రాహులు కలిసి ఉన్నప్పుడు ఇంజినీరింగ్ వర్క్స్‌లో ఒక ఇంజినీర్‌గా, కన్‌స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఇటువంటి వాటిలో చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. శని రాహులు ఇద్దరు కనుక 4థ్ హౌస్‌లో ఉన్నట్టయితే. ప్రతికూల పరిస్థితులను కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏదో ఒక విధమైనటువంటి మనస్పర్ధ, అసౌకర్యంగా ఉండడము, ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండడము ఇటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే శని రాహులు కనుక 4థ్ హౌస్‌లో ఉన్నట్టయితే విదేశాల్లో పనిచేయడము, విదేశాల్లో స్థిరపడడము ఇవన్నీ కూడా చాలా సులువుగా జరుగుతాయి అటువంటి వ్యక్తులకి. విదేశంలో స్థిరపడడానికి 4థ్ హౌస్‌లో శని రాహుల కలయిక చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఒక్క రాహు 4థ్ హౌస్‌లో ఉన్నా కూడా ఫారిన్ సెటిల్మెంట్‌కి చాలా ఈజీగా అవకాశాలొచ్చి ఆ సెటిల్మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇటొచ్చి ప్రతికూల పరిస్థితుల్లో కనుక రాహు ఉన్నట్టయితే 4థ్ హౌస్‌లో కుజుడు ఇటువంటి వ్యక్తులతో ఆ ప్రాసెస్‌లో చాలా అడ్డంకులు, అవరోధాలు కలిగి తర్వాత సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. 4థ్ హౌస్‌లో శని, రాహు ఇటువంటి ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఫారిన్ స్టేకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా తమ పుట్టిన ఊరికి చాలా దూరంగా ఒకవేళ ఇండియాలో ఉన్నా కానీ వీరు ఆంధ్రాలో పుట్టి పెరిగినట్టయితే నార్త్ ఇండియాలో ఎక్కడో చాలా మారుమూల ఉండేటువంటి చోట్ల ఉద్యోగం చేయడము. ఈ విధంగా ఉన్న పుట్టిన ఊరికి చాలా దూరంగా వెళ్ళి తమ యొక్క బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు చేయాల్సి రావడము ఇటువంటి పరిస్థితుల్లో రాహు వారిని ఉంచుతాడు. వారు ఎప్పుడైతే ఇంటికి దూరంగా వెళ్తారో లేకపోతే వేరే దేశం వెళ్తారో వాళ్ళ యొక్క ప్రాస్పెరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడే వారి యొక్క ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి 4థ్ హౌస్‌లో శని, రాహు ఈ ఇద్దరు ప్లానెట్స్ ఉన్నట్టయితే ఇటువంటి ఒక టెండెన్సీ అనేది ఉంటుంది. వీరెప్పుడూ కూడా ఉన్న ఊరికి దూరంగా ఉండి పని చేయడానికి ట్రై చేయడం అనేది మంచి పద్ధతి. అయితే 4థ్ హౌస్‌లో ఉన్నటువంటి రాహు బంధువులతో కొంత విభేదాలు ఇటువంటివి కూడా కలిగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఎక్కువగా వాగ్వాదాలకు తెగకుండా ఉండడము, అందరితో కూడా హెల్తీ రిలేషన్, ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది వారికి మనశ్శాంతికి ఉపకరించేటువంటి ఒక అంశంగా వారు భావించి ఎప్పుడు కూడా ఎవరితోనూ తగాదాలకు వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. అయితే 4థ్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు అందులో కనుక ఉదాహరణకి 10థ్ లార్డ్ ఉన్నా, అలాగే రాజ్యారూఢం ఉన్నా కొంతవరకు వృత్తిలో చాలా ఒడిదుడుకులు అనేది ఎదుర్కొంటాడు జాతకుడు. అలాగే 4థ్ హౌస్ అనేది కారకాంశ లగ్నం నుంచి కనుక 10థ్ హౌస్ అయ్యి అందులో రాహు ఉన్నట్టయితే వృత్తిలో తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడము, ఉన్నటువంటి వృత్తిలో మోసానికి గురయ్యి అందులోంచి బయటికి రావాల్సి రావడము, ఆ బిజినెస్‌లోంచి కావచ్చు, తన పార్ట్నర్ మోసం చేయడం వల్ల వీళ్ళు ఆ బిజినెస్ నుంచి బయటకు వచ్చేయడం, లేదా జాబ్‌లోంచి బయటికి రావాల్సి రావడము, ఇటువంటి రిజల్ట్స్‌ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెగెటివ్‌గా ఉన్నప్పుడు. పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఆ బిజినెస్‌లో కూడా మరింత సక్సెస్‌ని చూడడానికి రాహు అవకాశం కల్పిస్తాడు. అలాగే ఈ కారకాంశ లగ్నం నుంచి 10థ్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు కూడా విదేశాల్లో స్థిరపడడానికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తాడు. 4థ్ హౌస్‌లో ఉన్న 10థ్ హౌస్‌లో ఉన్నా కానీ ఈ విదేశాల్లో స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తారు. 4థ్ హౌస్‌లో కారకాంశం నుంచి 4థ్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు కూడా వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4థ్ హౌస్ అనేది 10థ్ హౌస్‌కి ఆపోజిట్ హౌస్. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ అంటే 7థ్ హౌస్. 7థ్ హౌస్ అనేది ప్రత్యర్థుల నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ మనకుంటుంది. ఒక ప్రత్యర్థి, ఒక అపోనెంట్, తమ శత్రువు వీరి నుంచి ఎటువంటి ప్రమాదాలు పొంచుంటాయి. ఇవన్నీ సూచించేది 7థ్ హౌస్ కాబట్టి 4థ్ హౌస్ అనేది కెరియర్‌లో సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి కారణమైనటువంటి ఒక హౌస్‌గా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా 4థ్ హౌస్‌లో రాహువు చాలా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్‌ఫోలియోస్‌ని గవర్న్ చేస్తారు కాబట్టి, రూల్ చేస్తారు కాబట్టి, డామినేట్ చేస్తారు కాబట్టి 4థ్ హౌస్‌లో రాహువు కనుక కంఫర్టబుల్‌గా ఉంటాయి. అంటే శుక్రుడి ఇంట్లో ఉన్న, శని ఇంట్లో ఉన్న, గురువు ఇంట్లో ఉన్న, రాహు 4థ్ హౌస్ అయ్యి వీరింట్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రవి, చంద్ర, కుజ ఇటువంటి గ్రహాల ఇళ్లలో కనుక ఉండి అది 4థ్ హౌస్ అయితే రాహుకి కొంత ఒడిదుడుకులు, ఘర్షణ, స్ట్రగుల్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా 4థ్ హౌస్‌లో ఉన్నటువంటి రాహు ఉన్నప్పుడు జాతకుడు మినిమం కొన్ని రెమెడీస్ పాటిస్తూ ఉన్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. రాహు ఎంత యోగించినా కానీ సఫరింగ్ అనేది ఇస్తాడు కాబట్టి ఎప్పుడు 4థ్ హౌస్‌లో రాహు ఉండి రాహు మహాదశ జరుగుతున్నప్పుడు వృత్తి వ్యాపారాల్లో మేజర్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పెద్ద సమస్యలు, ఒడిదుడుకులు రాకుండా ఉండడానికి రాహుకి సింపుల్ రెమెడీస్ పాటించడం అనేది చాలా సహకరిస్తుంది జాతకుడికి. ఆవుకి పచ్చగడ్డి తినిపించడము, అలాగే మొలకలొచ్చిన నవధాన్యాల్లో బెల్లం కలిపి ఆవుకి తినిపించడము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించి
తమలపాకులో మాల వేయడం ప్రతి మంగళవారం ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా రాహు చాలా మటుకు నెగిటివిటీని తగ్గించుకుని జాతకుడికి సేఫ్గా తన యొక్క కెరియర్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు. కాబట్టి రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఫోర్త్ హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే తప్పకుండా రెమెడీస్ చేసుకోవడం అనేది ఆ జాతకుడికి ఎన్నో రకాలుగా మేలు చేసేటువంటి ఒక అంశము. ఈ విధంగా జైమిని పద్ధతిలో పరాశర రెండిట్లోనూ కూడా రాహు యొక్క ప్లేస్మెంట్ చూడాలి. జైమిని పద్ధతిలో ఫోర్త్ హౌస్లో కనుక షష్టారూఢము అష్టమారూఢము ఉన్నట్టయితే అటువంటి హౌస్లో ఉన్న రాహు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. అలాగే జ్ఞాతికారకతో కలిసి రాహు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే అది కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇక ఫోర్త్ లార్డ్ కనుక దుస్థానాల్లో ఉంటే రాహు కూడా కొంతవరకు అన్ఫేవరబుల్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహుకేతులు ఇద్దరు ఛాయాగ్రహాలు కాబట్టి రాహు ఏ ఇంట్లో ఉంటాడో ఆ రాశ్యాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది రాహు యొక్క ఇచ్చే రిజల్ట్స్లో పాజిటివా నెగిటివా అని డిసైడ్ చేయడానికి ఒక అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా రాహు యొక్క బిహేవియర్ని కొంతవరకు అర్థం చేసుకుని రాహు మహాదశ కనుక జరుగుతున్నట్టయితే 4వ ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ రెమెడీస్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి అడిగడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఏమాత్రం కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉన్నా, నెగిటివ్గా ఉన్నా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా సేఫ్ సైడ్ బిజినెస్ని చేసుకోవడం వల్ల తీవ్రమైన నష్టాలని ఎదుర్కోకుండా జాతకుడు సేఫ్గా రాహు మహాదశ 18 సంవత్సరాలు కూడా క్రాస్ అవ్వడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.